కాలనీ అభివృద్ధి వేగవంతం. 4 కోట్ల ప్రతిపాదనలు. సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు ప్రారంభం. సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీటి పనులు కొనసాగుతున్నాయి. అభివృద్ధికి కీలక భూమిక మైనంపల్లి రోహిత్రావు, హనుమంతరావు, సుప్రభాతం రమేష్ రెడ్డి. కాలనీ కొత్త కమిటీ ఏర్పాటు స్థానిక అభివృద్ధికి పునాది. పార్క్, చెట్ల నాటడం, కాలువల శుభ్రత వంటి ప్రణాళికలు సిద్ధం. కేసీఆర్ కాలనీని మోడల్ కాలనీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు. రామయంపేట పట్టణ శివారులోని డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కాలనీ అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. కాలనీ అధ్యక్షుడు కట్టా ప్రభాకర్ మాట్లాడుతూ, కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి కోసం 4 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఇప్పటికే పంపించామని, వాటిలో భాగంగా పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల వెనుక మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతం రమేష్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇటీవల కాలనీలో నూతన కమిటీ ఏర్పాటు చేయబడింది. స్థానిక ప్రజల అభివృద్ధి, సంక్షేమం దిశగా సమిష్టిగా ముందుకు సాగాలని అధ్యక్షుడు ప్రభాకర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ కాలనీ సంఘం అధ్యక్షుడిగా మా కాలనీ అభివృద్ధి కోసం చేస్తున్నాం. ఇంకా రాబోయే కాలంలో కూడా మా కాలనీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దారు. రాబడి ఎన్ని కాలనీలు ఉన్నా మా కేసీఆర్ కాలనీ ఆదర్శవంతమైన కాలనీ తీర్చిదిద్దేందుకు నేను బాధ్యత తీసుకున్నా. నేను 3వసారి ఎన్నికైన కాలనీ అధ్యక్షుడు. మాకు ఇప్పటికే 4 కోట్ల రూపాయలు వరకు మన ఎమ్మెల్యే గారు ఇచ్చారు. పనులు స్టార్ట్ అయినాయి. ఇంకా అవసరం ఇంకా కూడా ఇస్తారని చెప్పి ఎమ్మెల్యే గారు ఆయన అడుగుదాడు నడుచుకుంటూ కాలనీ అభివృద్ధి చేస్తారు.